రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు తెలిపారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని ఎస్సీల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజానాథ్, ఎస్సీల వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు, వైఎస్ఆర్సీపీ నేతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎస్సీలపైన దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నంటే చుక్కులకు రవంగు ముందుగా నిన్ను దళచి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు కురవంగు నిర్మించిన వాడా అందుకో. విస్తృత సమావేశానికి సభాధ్యక్షుడు ఆంజనేయ గారికి ఇందులో షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం విస్తృత స్థాయి సమావేశం అనంత వెంకటరామరెడ్డి గారు, శైలజనాథ్ గారు ఇరువురు కూడా అత్యద్భుతంగా నిర్వహించారు. మా నాయకత్వాలన్నింటినీ సమాయత్తం చేశాం. గ్రామంలో ప్రతి గ్రామంలో 10 మంది దళిత నాయకత్వాలను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పార్టీ విభాగంలోకి తీసుకొచ్చాం. సుమారుగా 1,00,000 మందితో ఎస్సీ విభాగాన్ని పటిష్టంగా దళిత ఫోర్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో దళితులకు భద్రత లేదు, సామాజికంగా మమ్మల్ని అణగదొక్కుతున్నారు, గ్రామాల నుంచి వెళ్ళేస్తున్నారు, గ్రామ బహిష్కరణలు చేస్తున్నారు, ఇళ్లలో పనిచేసే వాళ్ళని కూడా బండబుతులు తిడుతూ నిన్న ఆదిరెడ్డి ఏం మాట్లాడాడో ఈ సభ్య సమాజం అంతా చూసింది. ఈ క్రమంలో మాకు పథకాలు ఇచ్చాడు, ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు, చదువుకునే అవకాశాలు ఇచ్చాడు, ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, ఇళ్ళు ఇచ్చాడు, మాకు మంత్రి పదవులు ఇచ్చాడు, అలాగనే కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాడు. ఉప ముఖ్యమంత్రిని చేసిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనే లక్ష్యమే ఈనాటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు సంస్థాగతంగా ఎస్సీ విభాగాన్ని బలోపేతం చేయటం, కార్యోన్ముఖులను చేయటం, సమాజంలోని ఈ బాధలన్నిటినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతున్న ఈ బాధల్లో ఎక్కడైనా కార్యకర్తకు ఇబ్బంది కలిగితే అందరూ సమైక్యంగా ఆ దాడులను ఎదుర్కోవటం, పోలీస్ కేసులకు లేదా నిర్బంధాలకు, వెలివేతలకు భయపడే ప్రసక్తి లేదని సందర్భంగా బాబు గారి 22 నెలల కాలంలో దళిత రక్షణ కరువైందని తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ కూటమి అధికారంలోకి వచ్చినాక దళితుల భూములు లాక్కోవటమే కాకుండా దళితుల మీద అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అమలు కావాల్సిన రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, భారత రాజ్యాంగం కావాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం వైఎస్ఆర్ విభాగం, ఎస్సీసీఎల్ విభాగం బలోపేతం చేయడం కోసం ఈరోజు